యెహోషువ 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కుననున్న మన్య దేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రెపోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరినూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీలు దోచుకునిరి. నరులలో ఒకరిని విడువకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియూ అతడు చేయక విడువలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలియుండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున
ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను.